ఉజ్జయిని మనుషులకు మోక్షాన్ని ఇచ్చే సప్తమోక్షపురుల్లో ఒక మోక్షపురి. సింపుల్గా చెప్పాలంటే మన భారతదేశంలో 7 పవిత్ర నగరాలు ఉన్నాయి. అవి అయోధ్య, మధుర, ద్వారక, హరిద్వార్, వారణాసి, కాంచీపురం, ఉజ్జయిని. ఈరోజు ఈ వీడియోలో ఉజ్జయిని ఎక్కడ ఉంది, ఎలా రావాలి, ఇక్కడ మస్ట్ అండ్ షుడ్గా చూడాల్సిన ప్లేసెస్ ఏంటి, ఇక్కడ మనం కొత్తగా టేస్ట్ చేయాల్సిన ఫుడ్ ఏంటి, ఇవన్నీ మీకు 1 by 1 చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ సింగిల్ సంచారిని సపోర్ట్ చేయండి. ఉజ్జయిని మధ్యప్రదేశ్లో ఉన్న ఇండోర్కి 70 కిలోమీటర్లు, భూపాల్కి 190 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విజయవాడ నుంచి సికింద్రాబాద్ నుంచి ఉజ్జయినికి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ కూడా వీక్లీ ట్రైన్స్. ఆ ట్రైన్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మనం ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటే ఉజ్జయినికి దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ ఇండోర్ ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్స్లో కూడా ఉజ్జయినికి వెళ్ళిపోవచ్చు. నేనైతే నెల్లూరు నుంచి జోధ్పూర్ ఎక్స్ప్రెస్లో వచ్చాను. జర్నీ టైం 25 అవర్స్ పట్టింది. మనం నెల్లూరు నుంచి వచ్చిన ట్రైన్ ఇప్పుడు మనల్ని 12:40కి ఉజ్జయిని జంక్షన్లో వదిలేసి వెళ్ళిపోతుంది. మిడ్-నైట్ 12:40కి ట్రైన్ దిగాను కాబట్టి ఒక 2 అవర్స్ వెయిట్ చేసి ఈ రైల్వే స్టేషన్లోని పెయిడ్ బాత్రూమ్స్ ఉంటాయి, అందులో ఫ్రెష్ అప్ అయిపోయా. ఎందుకంటే నేను మహాకాళేశ్వరిని ఎర్లీ మార్నింగ్ దర్శించుకోవాలనుకున్నా. మరి ఫ్యామిలీస్ వస్తే పరిస్థితి ఏంటి? నేనైతే సింగిల్ని, ఇక్కడే ఫ్రెష్ అప్ అయిపోయాను. అందుకే ఇక్కడే పెయిడ్ వెయిటింగ్ ఏసీ హాల్ ఉంటుంది, కావాలంటే అందులో రెస్ట్ తీసుకోండి. తర్వాత టెంపుల్ దగ్గరికి ఓలా క్యాబ్ బుక్ చేసుకొని హోటల్ రూమ్ తీసుకొని దర్శనానికి వెళ్ళొచ్చు. మనం రైల్వే స్టేషన్లో దిగగానే ఆబ్వియస్లీ చుట్టూ ఆటో డ్రైవర్లు వచ్చేస్తారు. మీకు కంఫర్టబుల్ ప్రైస్ చెప్తే ఆటో కానీ క్యాబ్స్ కానీ తీసుకోండి, లేదంటే ఇక్కడ ఓలా ఊబర్ సర్వీసెస్ కూడా ఉన్నాయి, యూస్ చేసుకోండి. ఉజ్జయిని జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి మహాకాళేశ్వర మందిర్ 2 కిలోమీటర్లు ఉంటుంది. మీకు ఖచ్చితంగా నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు ఇక్కడ హోటల్ రూమ్ తీసుకునే ముందు చూసుకున్న తర్వాతే డబ్బులు కట్టండి. ముందే డబ్బులు కట్టారంటే మీకు బాగలేని రూమ్స్ కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే మీరు ముందే డబ్బులు కట్టారు కాబట్టి. సో అదొక్కటి చూసుకోండి. ఆన్లైన్ బుకింగ్ అయితే నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే ఇక్కడ ఆన్లైన్లో చూపించే ఫొటోస్ వేరేలా ఉంటాయి, ఇక్కడికి వచ్చి మీరు చూసుకున్న తర్వాత రూమ్స్ వేరేలా ఉంటాయి. సరే, ఫ్యామిలీస్కి ఓకే. సింగిల్గా వచ్చే వాళ్ళకి ఎలాగా అని అంటే, సింగిల్గా బడ్జెట్లో ట్రావెల్ చేయడానికి డార్మెటరీస్ కూడా దొరుకుతాయి. మేక్మెట్రిక్బుకింగ్.comలో మంచి రేటింగ్ ఉన్న డార్మెటరీ బుక్ చేసుకోండి, ఎవరైనా సింగిల్గా ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటే. దేవాలయం వాళ్ళవి రూమ్స్ కూడా ఉన్నాయి, కానీ ఇవి దొరకడం చాలా కష్టం. ఈ టెంపుల్ రూమ్స్కి ఆన్లైన్ బుకింగ్ ఉండదు, డైరెక్ట్గానే వచ్చి తీసుకోవాలి. సో హెవీ కాంపిటీషన్ ఉంటుంది. నేను దర్శనానికి ఏ టైంలో వెళ్ళానో చెప్తా వినండి. ఎర్లీ మార్నింగ్ 3:30 కల్లా మహాకాళేశ్వర టెంపుల్కి వెళ్ళిపోయా. అప్పటికే ఫ్రీ దర్శనానికి క్యూ అయితే మాత్రం చాలా పెద్దగా ఉంది. టెంపుల్ 3:30కి ఓపెన్ చేసి 4 to 6 శివుడికి ఆవు పేడతో చేసిన పిడకల భస్మం అండ్ మానవుడి చితాభస్మంతో అభిషేకం చేస్తారు. మనిషి చితాభస్మంతో భస్మారతి జరిగే ఒకే ఒక్క జ్యోతిర్లింగం ఈ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. మరెక్కడా కూడా ఇలా జరగదు. భస్మారతి టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ సైట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఆన్లైన్ టికెట్స్ 2 months ముందే బుక్ చేసుకోవాలి, లేదంటే టికెట్స్ అస్సలు దొరకవు. లేదంటే ఇంకో ఆప్షన్ కూడా ఉంది, డైరెక్ట్గా మనం ఇక్కడికి వచ్చినప్పుడు టెంపుల్ దగ్గరే టికెట్స్ ఇస్తారు. ముందు రోజు మార్నింగ్ 8 గంటలకి టికెట్ కౌంటర్ ఓపెన్ చేస్తారు. కాకపోతే టికెట్ కౌంటర్ దగ్గర చాలా మంది ఉంటారు, పోతే హెవీ కాంపిటీషన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఒక పర్సన్కి ఇచ్చే ఫామ్కి 5 టికెట్స్ మాత్రమే ఇస్తారు. బెటర్ ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్ళండి. పర్ పర్సన్కి 200 రూపీస్ టికెట్ ప్రైస్ అయితే ఛార్జ్ చేస్తారు. నా సజెషన్ ఏంటంటే ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్ళడం మంచిది. ఓకే, క్యూ చాలా పెద్దగా ఉంది. కరెక్ట్గా 5:30కి ఫ్రీ దర్శన్ క్యూ వదిలారు. ఒక్కసారి క్యూ లైన్ వైపు ఎలా ఉందో మీరే చూడండి. నాకైతే దర్శనం చాలా బాగా జరిగింది, అలాగే తొందరగా కూడా అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత అసలు దేవాలయం వెలిగిపోతుంది. ఎర్లీ మార్నింగ్ దేవాలయంలో వాతావరణానికి, గోపురం లైటింగ్కి నేనైతే అసలు ఫుల్ హ్యాపీ. ఇక్కడ ఫ్రీ దర్శనమే కాకుండా విఐపి దర్శనం కూడా అవైలబుల్గా ఉంది. టికెట్ ప్రైస్ 250 రూపీస్. ఈ టికెట్ని మనం టెంపుల్ మెయిన్ గేట్ దగ్గర తీసుకొని డైరెక్ట్గా టెంపుల్లోకి వెళ్ళిపోవచ్చు. నేను ఆ టెంపుల్ వైపుని కంప్లీట్గా ఎంజాయ్ చేసి కొంచెం బయటికి రాగానే మహాకాల్లో కారిడార్ ఉంటుంది. ఈ కారిడార్లో స్టాచ్యూస్ ఉంటాయండి. ఈ కారిడార్ మొత్తం అసలు నడుచుకుంటూ తిరిగితే అసలు చాలా బాగుంటుంది.
క్షిప్రా రివర్ ఒడ్డున దక్షిణామూర్తిగా కొలువైన మహాకాళేశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత మహాకాళేశ్వర దేవాలయం ఎదురుగా ఉన్న బడా గణేష్ దేవాలయం కూడా దర్శించుకున్నాను. మీరు కూడా మిస్ అవ్వకుండా వెళ్ళి వినాయకుడిని దర్శించుకోండి. అక్కడి నుంచి హరసిద్ధి మాత టెంపుల్ కి వెళ్తుంటే మధ్యలో కొంచెం లెఫ్ట్ సైడ్ కి వెళ్తే విక్రమాదిత్య స్టాచ్యూ ఉంటుంది. అలాగే ఇక్కడి నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది. విక్రమాదిత్యుని ఆస్థాన కవులు, కళాకారులు వీరందరి పేర్లని మనం ఇక్కడ చూడొచ్చు, తెలుసుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్. ఫ్యామిలీతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ వస్తే ఇక్కడ ఫొటోస్ చాలా బాగా వస్తాయి. అస్సలు మిస్ అవ్వకండి. సో ఈ ప్లేస్ని కూడా అస్సలు మిస్ అవ్వకండి. ఇక్కడే చిన్న భైరవుడి దేవాలయం, ఎదురుగా భైరవుడి వాహనం దర్శించుకోండి. అక్కడి నుంచి మెయిన్ రోడ్లోకి వచ్చి హరసిద్ధి మాత దేవాలయానికి వెళ్ళాను. ఈ ప్లేసెస్ అన్నీ కూడా మహాకాళేశ్వర టెంపుల్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి. సరదాగా నడుచుకుంటూ తిరగండి. హరసిద్ధి మాత దేవాలయం లోపలికి రాగానే పెద్ద పెద్ద దీపపు స్తంభాలు, వీటిని ఈవినింగ్ వెలిగిస్తారు. చాలా బాగుంటుంది చూడడానికి. ఈ హరసిద్ధి మాత దేవాలయం అమ్మవారి 51 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం. ఉజ్జయిని వస్తే ఖచ్చితంగా చూడాల్సిన దేవాలయం. చాలా మందికి తీరని కోరికలుంటే అమ్మవారిని కోరుకుంటారు. హరసిద్ధి అమ్మవారు సిద్ధించేలా చేస్తారు. నేను మళ్ళీ ఈ దేవాలయాన్ని రామ్ ఘాట్కి వచ్చినప్పుడు చూపిస్తాను. రామ్ ఘాట్లో గంగా హారతి జరుగుతుంది. చూడటానికి కన్నుల పండగగా ఉంటుంది. సో ఇప్పుడు నేనైతే హోటల్ రూమ్కి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే రాత్రంతా నిద్రలేదు కదా. మళ్ళీ రెస్ట్ తీసుకొని ఈవినింగ్ చూడాల్సిన ప్లేసెస్ని చూద్దాం. ఇక్కడ నుంచి ఒకవేళ ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ నుంచే బస్సులు దొరుకుతాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మార్నింగ్ మహాకాళేశ్వరుని దర్శించుకొని నేను వెళ్ళేసి రెస్ట్ తీసుకున్నాను రూమ్లో. ఇప్పుడు ఏంటంటే ఈవినింగ్ అయింది కదా, ఇక్కడ రామ్ ఘాట్ దగ్గర గంగా హారతి ఇస్తారనమాట. సో చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. ఇక్కడైతే మనకి రిక్షా టైప్ లో ఆటోలు దొరుకుతాయి. వాటి కోసం వెయిట్ చేస్తున్నా. అదిగో అక్కడ ఆపుంది కదా, అలా ఉంటాయండి. అంటే మనకు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఇలాగే ఉంటాయి. మనం మహాకాళ జ్యోతిర్లింగం దగ్గరికి వెళ్ళాలన్నా, అంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ తిరగాలన్నా కానీ ఇవి తిరుగుతూ ఉంటాయి అనమాట. భయ్యా ఏ గాడీ కా నామ్ క్యా? ఎలక్ట్రిక్ ఆటో. ఓకే. బ్యాటరీ రిక్షా. నాకైతే ఇప్పుడు 40 రూపీస్ అడిగారు అనమాట. అంటే ఫస్ట్ 50 రూపీస్ అడిగారు, నేను 40 రూపీస్ ఇస్తా అన్నాను. బేరం ఆడుకోవాలి మీరు అంతే. అసలే నాకు లేట్ అవుతుంది అనుకుంటే మొత్తం ట్రాఫిక్ చూడండి ఇక్కడ. నేను ఇప్పుడు గంగా హారతి చూడడానికి రామ్ ఘాట్కి అయితే వచ్చేసాను. ఉజ్జయినిలో మీరు ఎక్కడున్నా సరే ఈవినింగ్ 6 కల్లా ఈ రామ్ ఘాట్కి వచ్చేసేయండి. క్షిప్రా నదిగా పారుతున్న గంగమ్మకి ఇచ్చే హారతి అందరూ ఖచ్చితంగా చూడాలి. అలాగే ఈ సన్నివేశాలన్నీ చూడడానికి కన్నుల పండుగగా ఉంటుంది. ఇక్కడ మీరు కూడా ఇండివిజువల్గా గంగా హారతి ఇవ్వాలనుకుంటే కొంతమంది పూజారులు ఉంటారు. కొంచెం డబ్బులు తీసుకొని మీ చేత కూడా ఇక్కడ గంగకి హారతి ఇప్పిస్తారు. గంగా హారతి పేరుతో కొంతమంది ఫ్రాడ్స్ కూడా చేస్తుంటారు. కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఈ గంగా హారతి చూసిన తర్వాత నేను అంతకుముందు మీకు చెప్పాను కదా, ఈవినింగ్ రామ్ ఘాట్కి వచ్చినప్పుడు హరసిద్ధి మాత టెంపుల్ కూడా చూపిస్తానని చెప్పాను కదా. చూపిస్తా పదండి. ఇప్పుడు అసలు దీపపు కాంతులతో ఎలా వెలిగిపోతా ఉంటుందో చూద్దురండి. అలా హరసిద్ధి మాత దేవాలయంలో కాసేపు గడిపిన తర్వాత అక్కడి నుంచి హోటల్కి వెళ్తూ ఉజ్జయిని వచ్చాను కదా, కొంచెం కొత్తగా ఉన్న ఫుడ్ ట్రై చేద్దాం అనుకున్నా. ఇక్కడ ఐటమ్స్ పేర్లు నాకు నోరు తిరగలా. ఎందుకో తెలుసా? దూత్ కేసరియా దబ్బిడి అంట.
ఏదో ఇక్కడ వీళ్ళు చెప్పిందే నేను చెప్తున్నాను, నాకైతే కరెక్ట్గా తెలియదు. ఈ ఉజ్జయినిలో పాలతో చేసిన కొన్ని స్వీట్స్ ఉన్నాయి, కొంచెం బాగున్నాయి, అవి కొంచెం టేస్టీగా ఉన్నాయి. అలా కొన్ని స్వీట్లు నేను ట్రై చేసిన తర్వాత అక్కడి నుంచి నేను రూమ్కి నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఎందుకంటే తర్వాత రోజు మార్నింగ్ లేచి ఉజ్జయినికి 4-5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెయిన్ టెంపుల్స్ని చూడాలి కదా, అలాగే మీకు చూపించాలి కదా. ఎక్కడ చూసినా కానీ పానీపూరి బళ్ళు, చాటు, అసలు చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని బళ్ళు కనిపించాయి. హలో సంచారీస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఉజ్జయిని డే 2. నిన్నుండేసి మనం మహాకాళేశ్వరుడు దేవాలయాన్ని, బడా గణేష్ని, అలాగే హరసిద్ధి మాత శక్తిపీఠాన్ని, నిన్న గంగా హారతిని చూసాం కదా. ఈరోజు వచ్చేసి ఈ ఉజ్జయినికే క్షేత్రపాలకుడు కాలభైరవుడి టెంపుల్ని అయితే చూడబోతున్నాము ఫస్ట్. తర్వాత వచ్చేసి మహాకాళి అమ్మవారి దేవాలయాన్ని, తర్వాత మంగళనాథ్ టెంపుల్ని, అలాగే శ్రీకృష్ణుడు 64 రోజులు విద్యను నేర్చుకున్నాడు ఒక ప్లేసు, అలా అంటే ఒక ఆశ్రమం అనమాట, అది కూడా చూడబోతున్నాం. చాలా బాగుంటుంది వీడియో. ఫస్ట్ నేను కాలభైరవుని దర్శించుకోవడానికి వచ్చాను. మహాకాళేశ్వరుడి దేవాలయం నుంచి ఈ కాలభైరవుడి దేవాలయానికి 6 కిలోమీటర్లు ఉంటుంది. బ్యాటరీ ఆటోస్ ఉంటాయి, యూజ్ చేసుకోండి, లేదంటే నార్మల్ ఆటోస్ అయినా మాట్లాడుకోండి, లేదంటే హరసిద్ధి మాత టెంపుల్ నుంచి కాలభైరవుడి టెంపుల్ కి ఆటోలు ఉంటాయి. ఇదే అన్నమాట ఎంట్రీ గేట్. లోపలికి వెళ్ళిపోదాం ఇప్పుడు. అస్సలు సందు లేదు, చూడండి ఎంతమంది ఉన్నారు. అమ్ముకునే వాళ్ళు అమ్ముకుంటున్నారు, పూజా సామాన్ కొనే వాళ్ళు పూజా సామాన్ కొంటున్నారు. మామూలుగా లేదు క్రౌడ్ మాత్రం. క్యూ లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇదంతా కూడా దర్శనానికి క్యూ అనమాట. అదిగోండి, అక్కడ దాకా వెళ్ళాలి మనం. ఒకవేళ మీకు కుదిరితే మహాకాళేశ్వరుడి కంటే ముందు కాలభైరవుని దర్శించుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ ఉజ్జయిని క్షేత్రపాలకుడు కాలభైరవుడు. నాకు ఇక్కడ దర్శనం 1 గంట పైనే పట్టింది. ఇక్కడ చూడండి, మనం హరసిద్ధి మాత దేవాలయంలో చూసాం కదా, అలాగే ఇక్కడ కూడా దీపపు స్తంభాలు ఉన్నాయి. ఇక్కడ కాలభైరవుడికి మద్యాన్ని నైవేద్యంగా ఇస్తారు. ఉజ్జయినిలో మనం ఎక్కడ తిరుగుతున్నా కానీ మోసాలు చేసే వాళ్ళు తగులుతూనే ఉంటారు. సో మన పని మనం చేసుకొని వచ్చేస్తూ ఉండాలి. ముఖ్యంగా పూజా సామాన్ అమ్మే వాళ్ళతో, ఆటో వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. తర్వాత కాలభైరవుడి దేవాలయం నుంచి గత్కాళిక అమ్మవారి దేవాలయానికి వెళ్తున్నాను. మహాకాళేశ్వరుడి దేవాలయం దగ్గర ఎంతమంది అయితే ఉన్నారో అంతే క్రౌడ్ ఉన్నారు ఇక్కడ కూడా. పెద్ద పెద్ద అప్పడాలండి. కితనామా? 20 రూపాయ, 20 రూపీస్. 20 రూపీస్ అంటే ఆ పెద్ద అప్పడం. మనం పిలుచుకునే ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని ఇక్కడ గత్కాళిక అమ్మవారు అని పిలుస్తారు. కాలభైరవుడు దేవాలయం నుంచి నడుచుకుంటూ వెళ్తే 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. నడవలేని వాళ్ళు ఉంటే మీకు ఎక్కడ పెట్టినా ఆటోలు అయితే కొదవ ఉండదు. గత్కాళిక అమ్మవారి దేవాలయం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం. ఇక్కడ సతీదేవి పై పెదవబడిందని చెప్తారు. ఈ ఆలయంలోని వైబ్, ఎనర్జీ మామూలుగా ఉండదు. చాలా ప్రశాంతంగా, పాజిటివ్గా అనిపిస్తుంది. మీరు కూడా కాళికా అమ్మవారిని దర్శించుకోండి. నాకు దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగిందండి. నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి నిజంగా అమ్మవారిని చూస్తున్నప్పుడు. అంటే బాగా దగ్గర నుంచి కొంచెం ఫ్రీగా చూశాను. దర్శనం అయితే చాలా బాగుంది. చీరలు కూడా అసలు చాలా బాగున్నాయండి. ఇక్కడ మొత్తం ప్రసాదం ఐటమ్స్. ఇక్కడ చూడండి, పూజా సామాను అన్నీ అమ్ముతున్నారు. టెంపుల్లోకి వెళ్ళే ముందే మీకు ఈ షాప్స్ ఉన్నాయి. శారీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఇవన్నీ అమ్మవారి పూజ కోసం అనుకుంటా. బాగుంది. నేను ఇప్పుడు కాళికామాత అమ్మవారి దేవాలయం నుంచి మంగళనాథ్ టెంపుల్కి నడిచి వెళ్తున్నాను. 3.1 కిలోమీటర్ ఉంది. కాకపోతే ఎందుకు నడిచి వెళ్తున్నాను అంటే బ్యాటరీ రిక్షా తీసుకోవచ్చు, కానీ మధ్యలో మహర్షి సందీపాని ఆశ్రమం ఉంది. అసలు మంగళనాథ్ టెంపుల్ అయితే ఖచ్చితంగా చూడాలి. ఎందుకో తెలుసా? శివుడు చెమట బొట్టు నుంచి అంగారకుడు జన్మించిన ప్రదేశం. అంగార గ్రహం ఉంది కదా, ఆ అంగార గ్రహం పుట్టిన ప్రదేశం మంగళనాథ్ మందిర్. గత్కాళికా మాత మందిర్ నుంచి 2 కిలోమీటర్లు నడిచిన తర్వాత సందీపాని మహర్షి ఆశ్రమానికి వెళ్ళాను. లోపలికి రాగానే కుండేశ్వర్ మహాదేవాలయం ఉంది. శివుని దర్శనం చేసుకున్నాను. తర్వాత ఎదురుగా ఉన్న మహర్షి ఆశ్రమాన్ని దర్శించుకున్నా. లోపల కెమెరా అలో లేదు, అందుకే వీడియో తీయలేదు. అసలు ఏంటి ఆశ్రమం ప్రత్యేకత అంటే, శ్రీకృష్ణుడు తన స్నేహితుడు సుధాముడు అన్న బలరాములతో కలిసి విద్య నేర్చుకున్న ప్రదేశం ఇది. శ్రీకృష్ణుడు తిరిగిన నేల, శ్రీకృష్ణుడు 64 కళల్ని నేర్చుకున్న నేల.
ఇక్కడ శ్రీకృష్ణుడికి సంబంధించి ఆర్ట్ గ్యాలరీ ఉంటుంది. ఒక గంట టైం పట్టినా పర్లేదు కానీ అన్నీ తిరిగి మరీ చూడాల్సిన ఆర్ట్ అదంతా. ఆర్ట్ గ్యాలరీ పక్కనే ఒక కోనేరు ఉంటుంది. ఇది శ్రీకృష్ణుడి వల్ల ఏర్పడిన కోనేరు అని చెప్తారు. అలా కంప్లీట్గా ఆశ్రమాన్ని చూసిన తర్వాత మంగళనాథ్ ఆలయానికి స్టార్ట్ అయ్యాను. ఈ ఆశ్రమం నుంచి మంగళనాథ్ ఆలయం 1 కిలోమీటర్ ఉంటుంది. నడవలేని వాళ్ళ కోసం ఆశ్రమం బయట ఆటోలు ఉంటాయి. వాళ్ళు 50 నుంచి 100 లోపల ఛార్జ్ చేస్తారు. నేనైతే నడుచుకుంటూ మంగళనాథ్ ఆలయానికి వెళ్ళిపోయాను. ఇదే మంగళనాథ్ ఆలయం, అంగారకుడు జన్మించిన ప్రదేశం. మనం దర్శనానికి వెళ్ళాలంటే 2nd ఫ్లోర్కి వెళ్ళాలి. 1st ఫ్లోర్లో గ్రహదోష పూజలు జరుగుతూ ఉంటాయి. పూజలకు సంబంధించిన వివరాలు స్క్రీన్ మీద ఉంచుతాను, ఒకసారి చూడండి. చాలామంది చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ ఈ దేవాలయంలో అడుగు పెడితేనే పాజిటివ్ ఎనర్జీ వస్తుందంట. దర్శనానికి వెళ్ళినప్పుడు అంగారకుడు వాహనం మేషంని మనం ఇక్కడ చూడొచ్చు. ఆ మంగళనాథేశ్వర దర్శనం నాకు చాలా బాగా జరిగింది. ఆ 2nd ఫ్లోర్ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. నేను ఇప్పుడు చెప్పిన అన్ని దేవాలయాలు తిప్పి చూపించడానికి ఆటో వాళ్ళు మహాకాళేశ్వర్ టెంపుల్ నుంచి 500 to 1000 వరకు ఛార్జ్ చేస్తారు బేస్డ్ ఆన్ డిమాండ్. ఈ మొత్తం వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తా. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఉజ్జయినికి వస్తే మాత్రం ఏదో హడావిడిగా వెళ్ళిపోవద్దు. ఇప్పుడు నేను చూపించాను కదా అన్ని ప్లేసులు తిరిగి ప్రశాంతంగా ఒక 2 రోజులు పెట్టుకొని చూడండి. నిజంగా చాలా మంచి ప్లేస్లు అండి. మొదటి రోజు మహాకాళేశ్వర టెంపుల్ దగ్గర ఉన్న ప్లేసెస్ చూడండి. తర్వాత వచ్చేసి అమ్మవారి శక్తిపీఠం ఉంది కదా, ఆ శక్తిపీఠం దగ్గర ఉన్న అంటే చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ చూడండి. నిజంగా చాలా బాగుంటాయి ప్లేసెస్. అలాగే మీరు కూడా ప్రశాంతంగా ఫీల్ అవుతారు. ఖచ్చితంగా ఉజ్జయిన్ని కంప్లీట్గా చూడాలంటే మాత్రం 2 రోజులు పెట్టుకోండి. కొంచెం ఆ హోటల్ గురించి చెక్ చేసుకోండి. ఇక్కడికి వచ్చే తీసుకోండి, కానీ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మాత్రం మీరు బిస్కెట్ అయిపోతారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వేరేలా ఉంటాయి రూమ్స్, అస్సలు బాగోవు, చూసి తీసుకోవాలి. సో ఇంతటితో మన ఉజ్జయిని యాత్ర కంప్లీట్ అయిపోయింది. నిజంగా చాలా బాగా అనిపించింది ఈ ప్లేస్లన్నీ తిరగడం, మీకు చూపించడం అనేది. ఈ ప్లేస్లన్నీ చూసారు కదా, ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ అంగార గ్రహం పుట్టిన చోటు నిజంగా చాలా బాగుంది. ఇక్కడికి కూడా రండి. ఉజ్జయినిలో ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసెస్ అన్ని నేను మీకు 1 by 1 చూపించాను కదా. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసి అలాగే మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ ఆ ఏనుగుకి మొత్తం దెబ్బలు తగులున్నాయి, కానీ డబ్బుల కోసం వీళ్ళు చూడండి. మీకు ఎక్కడైనా ఇలా కనిపిస్తే ఎంకరేజ్ చేయకండి. నా వైపు నుంచి ఇది ఒక రిక్వెస్ట్ అనుకోండి.